మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ పై ఏపీ సీఈఓ స్పందించారు. గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్, అప్పుడు వీ విల్ ఇష్యూ దమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్. అన్నలు అక్కలు రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో సీఈఓ అయిన శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు మన ఉస్తాద్ భగత్ సింగ్ పై కామెంట్ చేశారు. అన్నలు అక్కలు ఆయన ఏమన్నాడంటే, ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ చూడలేదంట, కానీ ఒక గ్లాస్ చూపించి పబ్లిసిటీ చేస్తే అది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కిందకి వస్తుందంట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందుగా ఎలక్షన్ కమిషన్ నుండి పర్మిషన్ తీసుకోవాలంట. నేనైతే గ్లిమ్స్ చూడలేదు అని ఆయన అన్నారు. చూసిన తర్వాత అది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కిందకు వస్తే అప్పుడు మూవీ టీంకి నోటీసులు పంపిస్తారంట. ఇది ఆయన స్టేట్మెంట్. ఫస్ట్, ఈయన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏపీకి సీఈఓ, అంటే వీళ్ళని ఎలక్షన్ కమిషన్ ఎన్నుకుంటుంది. వీళ్ళ డ్యూటీస్ వచ్చేసి పబ్లిక్కి ఓట్ల పైన, ఎలక్షన్స్ పైన అవగాహన తీసుకురావడం, అలాగే పొలిటికల్ మీటింగ్స్ అయ్యేటప్పుడు వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయడం. ఇప్పుడు ముఖేష్ కుమార్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదైతే ఓకే. ఒకవేళ అది పొలిటికల్ యాడ్ అయితే నోటీసులు పంపిస్తాం, ఎందుకంటే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి. ఇది ఆయన చెప్పారు, ఇదైతే ఓకే. అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ఈ శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద మనిషి ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయిన వ్యూహం, యాత్ర, రాజధాని ఫైల్స్, వివేకం మూవీస్పై ఆయన ఏనాడూ ప్రస్తావించలేదు. ఆయన డ్యూటీయే ప్రజలకు ఎలక్షన్స్పై అవగాహన తీసుకురావడం. అలాంటప్పుడు అన్నిటిపై రియాక్ట్ అవ్వాలి కదా అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి, చాలామంది ఉస్తాద్ టీంకి నోటీసులు వెళ్ళాయి, ఎలక్షన్స్ కమిషన్ దీనిని పొలిటికల్ యాడ్ కింద కన్సిడర్ చేస్తుంది అని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. నమ్మకండి. ఒకవేళ పొలిటికల్ యాడ్ అయితే నోటీసులు పంపిస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్, పంపించలేదు ఇంకా. ఎలక్షన్ కమిషన్ ఒకవేళ నోటీసులు పంపినా కోర్టు మూవీ టీవీకే ఫేవర్గా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే గ్లిమ్స్లో ఏ పొలిటికల్ పార్టీ నేమ్ తీయలేదు, పర్టికులర్గా ఒక గ్లాస్ సింబల్ని మెన్షన్ చేస్తూ పొలిటికల్ పార్టీ పేరు తీయలేదు. సో మూవీ టీంకే ఫేవర్గా ఉంటుంది తీర్పు అని అనుకుంటున్నా. వేరే మూవీస్లో అయితే డైరెక్ట్గా రియల్ క్యారెక్టర్స్, వాళ్ళ గెటప్స్, మేనరిజం, పేర్లు కొంచెం మార్చి మక్కి దింపారు. వాళ్ళకు కూడా నోటీసులు పంపాలి, ఈ సినిమాకి నోటీసులు పంపిస్తే. అన్నలు అక్కలు దీనిపై మీ ఒపీనియన్ చెప్పండి. వీఆర్ ఫ్రమ్ టీమ్ ఎస్ఎస్ టూరింగ్ టాకీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.